పెట్టుకోవాలని బీఆర్ఎస్ పట్టుదల. ఇప్పుడున్న ఉప్పులో ఖచ్చితంగా కొట్టి తీరాలని కాంగ్రెస్ టార్గెట్. ఎంట్రీకి ఇదే సరైన సమయమని బీజేపీ స్కెచ్. ఇక మహబూబాబాద్ ఎంపీ స్థానాన్ని దక్కించుకోవడానికి 3 ప్రధాన పార్టీలు అన్ని శక్తులను యుద్ధంలో మోహరించాయి. బరిలోని 3 ఎంపీలుగా పనిచేసే వాళ్లే కావడంతో పోరు హోరీగా సాగుతుంది. సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత గెలుపును కారు పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మానుకోట చేజారిపోతే పార్టీ గ్రాఫ్ మరింత పడిపోతుందని గులాబీ కాడర్ భయపడుతోంది. నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానాలను కొల్లగొట్టిన కాంగ్రెస్ ఈసారి గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తుంది. ఎస్టీ రిజర్వ్డ్ సీట్ అయిన మహబూబాబాద్లో కీలకమైన గిరిజన ఓటర్లు తమ సమస్యలను తీర్చే లీడర్లు ఎవరని ఆచితూచి తీర్పు ఇస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మాలోత్ కవిత, బీజేపీ నుంచి సీతారాం నాయక్, ఇక కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్ పోటీ చేస్తున్నారు. 3 పార్టీలు తమ సామాజిక వర్గానికి చెందిన ఒక్కరికి టికెట్ ఇవ్వలేదని ఆదివాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత పనితీరు మెచ్చి గులాబీ బాస్ ఈసారి కూడా ఆమెకే టికెట్ ఇచ్చారు. తెలంగాణ సెంటిమెంట్ మళ్లీ తనను గెలిపిస్తుందని ఆమె భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని కేసీఆర్ మళ్లీ జనంలోకి వస్తున్నారు. కాబట్టి గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్లో కాంగ్రెస్ స్వీప్ చేయడంతో ఆమె గెలుపు అంత ఈజీ కాదు. ఈ ఎంపీ సీటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ 6 చోట్ల గెలిచింది. భద్రాచలం నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావు ఇటీవల కాంగ్రెస్లోకి ఫిరాయించడంతో బీఆర్ఎస్కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పోయారు. బీఆర్ఎస్ కీలక నేత సీతారాం నాయక్ ఎన్నికల ముందు బీజేపీలోకి ఫిరాయించడం పార్టీకి పెద్ద దెబ్బే. అయితే గులాబీ కేడర్ బలంగా ఉందని కవిత జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ టికెట్ కోసం 50 మందికి పైగా పోటీ పడగా హైకమాండ్ మాత్రం మాజీ ఎంపీ పోరిక బలరాం నాయక్ వైపు మొగ్గు చూపింది. మహబూబాబాద్ నియోజకవర్గాన్ని 2008లో పునరుద్ధరించగా బలరాం కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో ఆయన కవిత చేతిలో దాదాపు 1,50,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ హవా, పార్టీ పట్ల మొక్కువని విశ్వాసం, హైకమాండ్ వద్ద పలుకుబడి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం, ఎంపీగా కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం ఆయనకు ప్లస్ పాయింట్లు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బలరాం నాయక్ను గెలిపించుకోవడానికి గట్టిగా కష్టపడుతున్నారు. బీజేపీ అభ్యర్థి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ సరిగ్గా ఎన్నికల ముందు కారు దిగి కమలం కండువ కప్పుకున్నారు. మిగతా బీజేపీ అభ్యర్థుల్లా సీతారాం కూడా మోదీ హవాను, అయోధ్య రామాలయాన్ని నమ్ముకున్నారు. బీఆర్ఎస్లోని తన కేడర్ తన వైపే ఉందని భావిస్తున్నారు. తెలంగాణలో గతంతో పోలిస్తే కాషాయం బలం పుంజుకుందని, మహబూబాబాద్లో తన గెలుపు గ్యారంటీ అని చెప్తున్నారు. వివాదాలు లేకపోవడం, 2014 నుంచి 2019 మధ్య ఎంపీగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తాయని సీతారాం ధీమా. 2 మాజీ ఎంపీలు, ఒక సిట్టింగ్ ఎంపీ తలపడుతున్న మానుకోట వారిలో తాము కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యామని ఆదివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఆదివాసుల నిరసన కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.